నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాతి ముఖ మండపం నిర్మాణ పనులు పూర్తి కాగా ఈ నెల 19వ తేదీన మహా కుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని దేవస్థానం సహాయ కమిషనర్ ఈవో తిమ్మనాయుడు తెలిపారు. సింగర్కొండలోని పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన జరిగే కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని 14వ తేదీ నుంచి కుంభాభిషేకములకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పార్థసారథి, నారాయణ రెడ్డి, ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులు హాజరవుతారని ఈవో తిమ్మనాయుడు చెప్పారు. అదేవిధంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా అదే రోజు జరుగుతుందని, మేదరమెట్ల శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ధ్వజస్తంభం ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. 13వ తేదీన సాయంత్రము అద్దెంకి నుంచి ధ్వజస్తంభం ఊరేగింపుగా బయలుదేరి సింగర్కొండకు తీసుకుని వస్తారని ఈవో తిమ్మనాయుడు పేర్కొన్నారు. నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగర్కొండ నందు 14 నుంచి 19వ తారీఖు నిర్వహించేటువంటి మహాకుంభాభిషేక కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు మరియు ప్రజలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతులు విధుశేఖర భారతీ స్వామి వారు నిశ్చయించున్నారు. ఆయన చేతుల మీదుగా 18వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు పూజా కార్యక్రమాలు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరియు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి చేత దేవస్థానం పునర్నిర్మాణంని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మంత్రివర్యుల చేతి మీదుగానే దేవస్థానానికి మరియు స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం 19వ తారీఖు ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి గారు హాజరవుతున్నారు. మరియు స్థానికంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు మరియు దర్శి ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులైనటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ మరియు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులైనటువంటి లావు కృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు వంటి అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మరియు వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా దేవస్థానం నుంచి ఏర్పాటు చేస్తున్నాము. ఈ దేవస్థానం ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏర్పాట్లన్నిటినీ కూడా పర్యవేక్షణకు కోసం ఒక కమిటీని 4 కమిటీలని ఫామ్ చేశాము. ఈ 4 కమిటీల్లో కూడా అర్చకులు ఒక్కొక్కరు ఉంటారు మరియు వేద పండితులు వీరన్నిటికీ సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ దేవస్థానం ఏర్పాటు చేసేటువంటి వాటన్నిటికీ కూడా భక్తులు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మీకు తోచినట్టు ఏవైనా వస్తువులు కానీ ధన రూపేణ కానీ విరాళం ఇచ్చి తగు రసీదులు పొంది దేవస్థాన అభివృద్ధికి ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ మహాకుంభాభిషేకంలో కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క ధ్వజస్తంభంను కూడా తిరిగి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ ప్రతిష్టలో కార్యక్రమంలో భాగంగా 13వ తారీఖున మనం అద్దంకి పట్టణ పురవీధుల గుండా ఈ ధ్వజస్తంభంను ఊరేగించడం జరుగుతుంది. 13వ తారీఖున ఈ ఊరేగింపు ఉత్సవం పూర్తయిన పిమ్మట దేవస్థానంలో ఆ ధ్వజస్తంభాన్ని భద్రపరిచి 19వ తారీఖు ఉదయం 9:03 కుంభాభిషేక అనంతరము ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా ఆదివారం సింగర్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుందని అర్చకులు భాగవతులు కొండమాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతిని పురస్కరించుకుని స్వామివారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకాలు జరిపి అలంకరణ తదుపరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు హరినామకి సంకీర్తన ఏకాహం ఉంటుందన్నారు. 11 గంటలకు నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారని, కళ్యాణంలో పాల్గొనే దంపతులు 1116 రూపాయలు చెల్లించి వారి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. కావున లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కొండమాచార్యులు పిలుపునిచ్చారు. జ్ఞానసుఖస్వరూపమూలం క్షీరాబ్జమధ్యస్థితం యోగారుణమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం రక్షం చక్ర పినాకసాకభయవరాన్ విభ్రాణవర్గచ్ఛివం చిత్రే భూతగణేంద్రబిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. లక్ష్మీ నృసింహస్వామి పరబ్రహ్మణే నమః. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగారకొండ గ్రామంలో అనాదిగా వెంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో 11/5/2025 ఆదివారం నృసింహ జయంతి సందర్భముగా స్వామివారికి ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు హరే రామ ఏకాహ కార్యక్రమం, తదుపరి స్వామివారికి 10 గంటలకు నృసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం, అట్లానే ఈ వేలాది మంది వచ్చేటువంటి యొక్క భక్తులకు కళ్యాణోత్సవ అనంతరం భూరి అన్నదాన కార్యక్రమ మహోత్సవాలు నృసింహ జయంతి పర్వదినాన్ని సంతరించుకొని జరగబడుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క నృసింహ జయంతి నాడు స్వామివారి యొక్క ఏకాహ కార్యక్రమం అట్లానే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తదనంతరం జరిగేటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వచ్చినటువంటి భక్తులు దంపతులు ముందుగా ఆలయం వద్దకు వచ్చి 1116 చెల్లించి సామూహిక కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆదివారం మదర్స్ డే సందర్భంగా అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం వేడుకలను ఏర్పాటు చేయగా ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, తల్లిదండ్రులను గౌరవించడం అనేది చిన్న వయసు నుంచే నేర్పించాలన్నారు. నేటి కాలంలో తల్లికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నారో చదువు చెప్పే గురువులకు కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని సూపర్వైజర్ రమాదేవి తెలిపారు. ప్రతిరోజు అమ్మకి వందనం పెట్టాలి. నిద్ర లేవగానే అమ్మ నమస్కారం, అమ్మకి కాళ్ళకి నమస్కారం చేయాలి. అమ్మ చెప్పినట్టు వినాలి. బడికి వెళ్ళమంటే బడికి వెళ్ళాలి. గొడవ చేయొద్దంటే గొడవ చేయకుండా ఉండాలి. మరి అలా చేయకుండా ఉంటున్నారు. గొడవ చేయకుండా అమ్మ చెప్పినట్టు వింటున్నారా? అమ్మ తర్వాత తల్లి, తండ్రి తర్వాత గురువు, దైవం అందరూ. ఫస్ట్ మన గురువు ఎవరు? అమ్మ. కాబట్టి చేయాలన్నమాట. మన అమ్మకి వందనం చేద్దాము అందరినీ. అమ్మ ఎవరు
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రాతిముఖ మండపం నిర్మాణానికి అద్దెంకి పట్టణానికి చెందిన మానికొండ నాగరాజు శారద దంపతులు 1,30,000 రూపాయలు, నరిశెట్టి నారాయణరావు 1,01,116 రూపాయలు, సింగరకొండకు చెందిన ఆంజనేయులు హరిప్రియ దంపతులు రాతిముఖ మండపానికి చెక్కుల రూపంలో విరాళాలను శనివారం దేవస్థానం ఈవో తిమ్మనాయుడుకు అందజేశారు. సంతమాగలూరు మండలం పాతమాగలూరు గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి 2వ వార్షికోత్సవ వేడుకలను శనివారం జరిగాయి. వేడుకలకు వాక్యోపదేశకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు దేవుని సందేశాన్ని సంఘస్థులకు వివరించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రభు వారిని గుర్తు చేసుకున్నారు. ప్రభు మార్గంలో నడిచే వారికి అంతా మంచి జరుగుతుందని సంఘ పెద్దలు చెప్పారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.